యేసు ప్రేమను గురించి చాటించాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినాడు. స్త్రీలను గొప్పగా చూసిన ప్రభు అని దీనికి టైటిల్. జీసస్ హూ కన్సిడర్డ్ విమెన్ అట్ ఏ హయ్యర్ లెవెల్. అంటే ఎప్పుడు కూడా యేసు ప్రభు, మరి నేను 4 సువార్తలు తరచి చూసినాను, ఎక్కడ కూడా యేసు ప్రభు స్త్రీలను తక్కువ అంచనా వేయలేదు. హీ నెవర్ హ్యాడ్ ఎనీ లోవర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎనీ ఉమెన్. ఎప్పుడు స్త్రీలను ప్రోత్సహించినాడు, స్త్రీలను బలపరిచినాడు, స్త్రీలకు రక్షణ మార్గం చూపెట్టినాడు. స్త్రీలు కన్నీళ్ళు గారుస్తుంటే వారు కన్నీళ్ళు తుడిచేసినాడు. స్త్రీలు భయపడుతుంటే భయపడొద్దన్నాడు. మరి స్త్రీలకు అస్వస్థత ఉంది, రోగిగా వచ్చిన స్త్రీలు స్వస్థత పొందినారు. వంగిపోయిన ఒక స్త్రీ వచ్చింది, ఆమె 18 సంవత్సరాల నుండి వంగిపోయిందండి. నిటారుగా నిలబడడానికి శక్తి త్రాణి లేని ఒక స్త్రీని దూరం నుండే చూసినాడు. సమాజ మందిరపు ఆ స్థలంలో బోధకుని స్థానంలో ఉండి దూరంలో ఉన్న స్త్రీని కనిపెట్టి ముందుకు రమ్మని ఆయన చేతులు ఆమె నడుము మీద ఉంచి ఆమెను నిఠారుగా నిల్వజేసినాడు. అంటే ఈ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ విమెన్. నేను మరి యేసుప్రభు పుట్టుక, పరిచర్య, మరణము, ఆరోహణము, తిరిగి రావడం ఇవన్నీ కూడా పఠించినప్పుడు విమెన్ హ్యాడ్ ఎ గ్రేట్ మేజర్ షేర్ ఇన్ హిస్ మినిస్ట్రీ. అంటే మరి స్త్రీలు ఈ దినాల్లో చూసినప్పుడు, అంటే నేను సేవ ఆరంభించినప్పుడు 1992లో నేను సేవ ఆరంభించినాను. ఆ దినాల్లో స్త్రీలు లేరు, ఒక్కరక్కడ ఒక్కరిక్కడ, ఒక్కరు టీవీలో. మరి అసలు ఆ టీవీ పరిచర్యనే లేదు స్త్రీలకు. బహాటంగా వాక్యం అందించడం కానీ, సంఘములో మరి లీడ్ రోల్ తీసుకోవడానికి, ప్రధాన పాత్ర పోషించడానికి వారికి ఆ స్వాతంత్రతనే లేకుండే. కానీ రాను 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 దేవుని వాక్యం అనే వెలుగు వెల్లడి అవుటతోడనే చీకటిలో ఏం పుట్టింది? వెలుగు పుట్టింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలామంది స్త్రీలు వాళ్ళు నడికట్టు కట్టుకొని నిలబడుతున్నారు ప్రభు కొరకు ప్రకాశించడానికి. ఒక స్త్రీ సేవ చేయడం, ఒక పురుషుడు సేవ చేయడం చాలా తారతమ్యం ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎ ఉమన్ టు స్టాండ్ యాజ్ ఎ టెస్టిమనీ ఆర్ టు బీ ఎ లైట్ అన్ టు ద వరల్డ్ ఆర్ షేర్ గాస్పుల్. కొన్ని కష్టాలు స్త్రీ ఎదుర్కొంటుంది. కానీ నేను గమనించింది, ఆ స్త్రీకి యేసు ప్రభు ప్రేమ, యేసు క్రీస్తు అందించే శక్తి, యేసు ఇచ్చే జ్ఞానం, ధైర్యం, స్థైర్యం, పరిశుద్ధాత్మ బలం సరిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇట్ ఇస్ ఇనఫ్. ఇఫ్ షీ ఈస్ ఎక్విప్డ్ విత్ ద లవ్ ఆఫ్ జీసస్, ద పవర్ ఆఫ్ జీసస్, ద అనాయింటింగ్ ఆఫ్ జీసస్, షీ కెన్ డూ మెనీ థింగ్స్. యూదుల సాంప్రదాయంలో స్త్రీలను చాలా నీచంగా చూస్తారు. వాళ్ళు ఉదయం లేవగానే ఏం ప్రార్థన చేస్తారు, స్తుతిస్తారంటే, దేవా నేను స్త్రీనై పుట్టనందుకు నీకు స్తోత్రం, నేను కుక్కనై పుట్టనందుకు స్తోత్రం, నేను అన్యున్నై పుట్టనందుకు స్తోత్రం. చూడండి ఎంత గర్వం అండి. ఈ ప్రార్థన అంటారు, అదేనే స్తుతి అంటారా? అంటే యూదులకున్న గర్వం ఏంటంటే, పురుష అహంకారం అంటారు కదా. దే ఆర్ వెరీ హ్యాపీ, దే ప్రైజ్ గాడ్ బికాస్ దే ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఏ ఉమన్. నేనేమో రోజు స్తుతిస్తాను నన్ను స్త్రీగా పుట్టించినందుకు. అవును, స్త్రీగా పుట్టించినావు, పురుషుల్లాగా వాడుకుంటున్నావు, దేవుని స్తోత్రం అంట నేను. మరి కుక్కని కానందుకు స్తోత్రం అంటారట. కుక్క నీచమైన జంతువుగా వారు ఎంచుతారు. అన్యులు అంటరాని వారు, వారి జోలికి పోదు, సమాజంలో వారితో మాట్లాడద్దు, వాళ్ళని ముట్టకూడదు. స్త్రీలు మాట్లాడకూడదు, సమాజంలో వారు కనబడాలి కానీ వినబడకూడదంట. దే షుడ్ బి సీన్ బట్ నాట్ హర్డ్. ఎంత ఆంక్షలండి స్త్రీలకు ఆ దినాల్లో. తోరా అంటే దేవుని ధర్మశాస్త్రము వల్లించకూడదు. వాళ్ళు వింటే కూడా సీసం పోస్తారట చెవులో, ఒకవేళ వింటే కూడా. అంటే ఇన్ని కట్టుబాట్లున్న ఆ పరిస్థితిలో యేసు ప్రభు లోక రక్షకునిగా వచ్చి స్త్రీలకున్న కట్లన్నీ తెంపేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ బ్రోక్ ద చైన్స్ ద విమెన్ హ్యాడ్. అది కూడా ఎక్కడో దేశంలో కాదు, యూదుల సాంప్రదాయంలోనే, యూదుల దేశంలోనే ఆయన రక్షకునిగా ఉదయించి
మరి స్త్రీలకున్న ఈ బానిసత్వం నుండి, ఈ అంధకారం నుండి ఆయన ధైర్యం వహించి స్త్రీలతో బాహాటంగా మాట్లాడినాడు, స్త్రీలను ముట్టుకున్నాడు, రోగులు వచ్చినప్పుడు వారిని ముట్టి స్వస్థపరిచినాడు, స్త్రీలతో మరి సంభాషించినాడు, స్త్రీలకు విడుదలనిచ్చినాడు, స్త్రీలకు అనేక అవకాశాలు ఇచ్చినాడు ఆయన పాదాల మీద పడడానికి. ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద పడి మానక ఏం చేసిందట, ముద్దు పెట్టిందండి. ముద్దంటే ఏంటి? ఆరాధన, వర్షిపింగ్. హీ అలౌడ్ హర్. చూడండి, ఆమె పాదాల మీద పడి కన్నీళ్లు గార్చి, ఒక పాపాత్మురాలు వచ్చింది. ఆమె పేరు లేదు బైబిల్లో, లూకాసు వార్త 7వ అధ్యాయంలో. హర్ నేమ్ ఈజ్ నాట్ ఇండికేటెడ్, బట్ ఇట్ ఈస్ స్టేటెడ్ యాజ్ పాపాత్మురాలు. సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. ఇక దాని మించిన పాపాత్మురాలు అక్కడ లేదు, అంత పాపాలు చేసింది. కానీ ఆమె వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఏడ్చి ఏడ్చి ఏడ్చి, ఎందుకు ఏడ్చింది? పాపం ఆమెకు సంతోషము ఇవ్వదు, లోకంలో మీకు ఏది నెమ్మది ఇవ్వదు. క్రీస్తును కలిగి ఉండటమే నీ సంతోషానికి కారణమైపోతుంది. ఆమెకు తెలుసుకుంది ఆ సత్యం. వచ్చి పాదాల మీద పడి మానక ముద్దు పెడుతూ ఏడుస్తూ ఆమె ఆ వెంట్రుకలను తీసి పాదాలను ఏం చేసిందట? తుడిచిందట, మానక ఆరాధించిందట. అప్పుడు యేసు ప్రభుకు ఆతిథ్యం ఇచ్చే పరిసయ్యుడు లోపట అనుకుంటాడు, పరిసయ్యులు శాస్త్రులు కఠోరమైన మనస్సాక్షి గలవారు, అంటే దే ఆర్ హిపోక్రెట్స్ మోస్ట్లీ, వేషధారులు అన్నమాట. అంటున్నారు ఆయన ప్రవక్త అయితే ఈమె పాపాత్మురాలని ఆయనకు తెలియదా? ఎందుకు అనుమతించినాడు పాదాల మీద పడడానికి? అప్పుడే యేసు ప్రభు అతని హృదయంలో జరిగే ఆలోచనలన్నీ కనిపెట్టి హీ డిఫెండెడ్ దట్ ఉమన్. ఆ స్త్రీ పక్షాన మాట్లాడినాడు. ఈమె నన్ను ప్రేమిస్తుంది, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములను నేనేం చేస్తాను? క్షమిస్తాను. నీ పాపములు పరిహరింపబడి ఉన్నవి, నీవు సమాధానంగా వెళ్ళు అన్నాడు. చూడండి, ఆమెకు సమాధానం లేని స్త్రీకి మరి ప్రభు అక్కడ సమాధానం ఇచ్చి వెళ్ళుమని ఆమెతో చెప్పినాడు. చూడండి, లోకం ఇవ్వలేనిది యేసు ప్రభు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మీరు ఇంతమంది స్త్రీలు, మరి ఘనులైన మరి పురుషులు కూడా ఉన్నారు, మీరందరూ వింటున్నారు దేవుని వాక్యం. నేను ఒక దైవ సేవకురాలుగా నా అనుభవము సేవలో 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాల్లో నాకు ప్రభువుకున్న బంధం అది ప్రగాఢమైన బంధం. మరి నేను ఎప్పుడైతే ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించినాను, నేను ఏ తారతమ్యము చూడలేదు. యేసు ప్రభువు పురుషులను ప్రేమిస్తాడు, లేక స్త్రీలను తక్కువ చూపు చూస్తాడు, పురుషులకు కొన్ని వరాలు ఇస్తాడు, స్త్రీలకు అవి ఇవ్వడు. మరి పురుషులతో మాట్లాడతాడు, స్త్రీలతో మాట్లాడాడు, పురుషులను ఘనంగా ఎంచుతాడు, స్త్రీలను చౌకగా ఎంచుతాడని నాకైతే ఎక్కడ కనబడలేదు. నాలో ఉన్న ప్రభు లింగభేదం లేనివాడనైతే నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. హీ హ్యాస్ నో జెండర్ డిఫరెన్స్. ఎలా చెప్పగలుగుతాం? యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తానికి లింగభేదము లేదు, ఆయన అనుగ్రహించిన రక్షణకు లింగభేదము లేదు, ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మ శక్తికి లింగభేదము లేదు, ఆయన ఇచ్చిన ఆ విమోచన క్రయధనానికి లింగభేదము లేదు. ఆయన సమంగా అందరి కొరకు తన ప్రేమను చాటించినాడు. మరి పౌలు అది గమనించినాడు. చాలామంది సేవ చేయడానికి స్త్రీలు వెనకాడుతూ ఉంటారు. కానీ యేసుతో నీకు సరి అయిన బంధం ఉంటే నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఈ లోకంలో పుట్టలేదు, పుట్టబోవురు. సూర్యకాంతి నీ మీద ప్రకాశిస్తుంటే ఒక నరుడు వచ్చి అరచేయి పెడితే ఆగుతుందా? ఆగదు. మరి నీవు ప్రభువులో ఎదగాలంటే కూడా నేను ఆపలేరు. కనుక ఇవి సత్యాలు మీరు గ్రహించాలి. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. పౌలు అంటున్నాడు గలతీ 3:28. మరి పౌలు తీయగానే అదే వచ్చింది. గలతీ 3:26 నుండి నేను చదువుతున్నాను. పౌలు స్త్రీలను మాట్లాడొద్దని, మౌనంగా ఉండమని మరి అనే మాట పలుకుతూనే ఉంటారు చిలుక పలికినట్టు. దాంట్లో అర్థం లేదు. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్.
నీకు సగటు జ్ఞానం ఎప్పుడు నిన్ను పాడు చేస్తుంది, ఇతరులను కూడా నిరుత్సాహపరుస్తుంది. పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. మరి గలతీ పత్రిక రాసింది ఎవరు? పౌలు భక్తుడే రాసినాడు కదా. 26 నుండి చదువుదాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అంటే ఆకారానికి స్త్రీ అయిన కుమారత్వంలోకి మనల్ని పిలిచినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వి ఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఎందరైతే యేసు ప్రభువును అంగీకరించినారో వారికందరికీ దేవుని కుమారులగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎంత క్లియర్గా ఉంది, సో క్లియర్, స్ఫటికంలాగా ఉంది ఇది. మరి ఇది రాసింది ఎవరు? పౌలు. మరి పౌలుని ఎందుకు మీరు అపార్థం చేసుకుంటున్నారు? పౌల్ మెంట్ గుడ్, బట్ హీ వాజ్ మిస్అండర్స్టూడ్. అది మరి పేతురు అంటాడు, పౌలు పత్రికలను చాలామంది అపార్థము చేసుకుంటున్నారు, అది వారి స్వనాశనమున కొరకే అని ఒక మాట మీకు గుర్తు చేస్తాను. పౌలు చెప్పింది అపార్థం చేసుకుంటున్నారు. 2 పేతురు 3వ అధ్యాయం 16, 2 పీటర్ 3:16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్టు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అంటే దైవికమైన జ్ఞానం సరిగా లేకుండా వాళ్ళు నమ్మిందే సత్యం అని వాళ్ళు వెనకాడుతున్నారు. ముందుకొచ్చే స్త్రీలు, దేవుని రూపంలో సృజింపబడిన స్త్రీలు, చక్కని ప్రణాళిక, దేవుని ప్రణాళిక వారి పట్ల ఉన్న వారిని నిరుత్సాహపరుస్తూ అణగద్రొక్కి భయపెడుతున్నారని చెప్పాలి. కానీ యేసుక్రీస్తు స్త్రీలకు రక్ష అయి ఉన్నాడు. యేసుక్రీస్తును విశ్వసించిన వారు రక్షణ పొందుతారు, స్వస్థత పొందుతారు, విడుదల పొందుతారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు, సేవలో బలము పుంజుకుంటారు, పురుషులతో సమానంగా వారు వాడబడతారు. నాతో ఏకీభవిస్తే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సో డూ నాట్ హ్యావ్ దట్ మిస్అప్రహెన్షన్ దట్ వీఆర్ యూజ్లెస్, వీఆర్ పవర్లెస్, వీఆర్ అండర్మైండ్ అని అలాగూ మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోవద్దు. క్రీస్తును ధరించుకున్న నీవు, క్రీస్తును అంగీకరించిన నీవు కుమారత్వంలోకి పిలువబడినావు. పరిశుద్ధ గ్రంథంలోని వాగ్దానాలన్నిటికీ వారసురాలు. లేక నాకు చూపెట్టండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త అందించుడి, పురుషులు మాత్రమే అని ఉందా? బ్రాకెట్లో చూశారు ఎక్కడన్నా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, ఇది పురుషులకు మాత్రమే అని ఉందా? అపోస్తుల కార్యం 1:14 స్త్రీలను పురుషులను యేసు తల్లి అయినా మరియు వీళ్ళందరూ 120 మంది మేడగదిలో వారు ప్రార్థన చేస్తుంటే వారి మీదకి ఏం దిగింది? పురుషుల మీదకి దిగిందా? అందరి మీద పరిశుద్ధాత్మ దిగింది. అంటే దేవుడు సమంగా నన్ను చూస్తున్నాడు. పురుషుడైనా స్త్రీ అయినా మరి పక్షపాతం లేని తండ్రి ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. సువార్తలో చూసినప్పుడు యేసు యొక్క ప్రేమను పొందిన స్త్రీలు, కనికరం పొందిన స్త్రీలు, యేసు వలన ధైర్యం పొందిన స్త్రీలు, మరి యేసు ప్రేమించిన స్త్రీలు, వారిని గౌరవించినాడు యేసు ప్రభు. వారు ఏడిస్తే ఏడ్చినాడు. లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలు ఏడుస్తుంటే యేసు కన్నీళ్ళు విడిచేనానున్నది. మరి ఎందుకు ఏడ్చినాడు అంటే అంత ప్రేమిస్తున్నాడు మనల్ని. యేసు ప్రభు స్త్రీలను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే స్త్రీ ఏడిస్తే యేసయ్య ఏడుస్తాడు అన్నమాట. తప్పకుండా ఏడుస్తాడు.
నువ్వు కన్నీళ్ళు గార్చి నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు ప్రార్థన చేస్తే యేసయ్య ఇలాగే సైలెంట్గా సీరియస్గా ఉంటాడు అనుకుంటున్నావా? కాదు. ఆయన నీ బాధలో ఆయన సహానుభవము కలవాడు. దేవునికి స్తోత్రం. హీ లవ్స్ యూ యాజ్ హీ లవ్స్ ద మ్యాన్. కాబట్టి నువ్వు ఎప్పుడు వెనుకాడకూడదు. యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్. అంటే యేసు ప్రభు ఈ కట్టుదిట్టాలన్నీ ఆయన కొట్టివేసినాడు. మరి అందుకే లోకరక్షకుడుగా ఈ లోకానికి రావాల్సినప్పుడు దేవుని ప్రణాళికలో ఒక స్త్రీని మనం చూస్తాం కదా, ఒక స్త్రీని ఎంపిక చేసుకున్నాడు. ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ నీడెడ్ వన్ ఉమన్. అది నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది. రక్షకునికి తల్లిగా మరియా ఎన్నుకోబడ్డది, ఎన్నికైంది. చూడండి, దయాప్రాప్తురాల నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు పని అప్పగించినాడంటే నీకు శుభం. అది నాకు శుభమే. కష్టమే, సిలువే ఇది. సేవ అంటే సిలువ. సేవ అంటే ఎన్నెన్నో అర్పించుకోవాలి, కరిగిపోతూ ఉండాలి. కానీ అది నాకు శుభం. ఎందుకు శుభం? దేవుడు నాకు తోడై ఉన్నాడు. మరియా, నువ్వు భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందితివి. దేవుని స్తోత్రం. యు రిసీవ్డ్ గ్రేస్ ఫ్రమ్ ద ఆల్ మైటీ. అందుకే ఆమె ధన్యురాలు. స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడింది. ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడింది. సర్వలోక రక్షకుడైనాడు ఆమె గర్భఫలం. అంటే ఇవన్నీ మనము చూసినప్పుడు మరి యేసు పుట్టుకలో స్త్రీలు, పరిచర్యలో స్త్రీలు, మరణ సమయంలో స్త్రీలు, పునరుద్ధానంలో స్త్రీలు, ఆరోహణంలో కూడా స్త్రీలు, తిరిగి రానై ఉన్నప్పుడు సంఘంకి ఒక పేరు పెట్టినారు. ఏం పేరు అది? వధూ సంఘం. పురుష సంఘం అని ఎందుకు పెట్టలేదని నేను అనుకుంటున్నాను. సంఘానికి కూడా పేరు పెట్టింది ఫీమేల్ జెండర్. వధూ సంఘంగా మారిపోతుంది. ఆయన పెళ్లి కుమారుడు, సంఘమంతా పురుషులు స్త్రీలు కలిసి ఏమవుతున్నారు? పెళ్లి కుమార్తెగా మరి పరిగణింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఏదైనా విచారం ఉన్నా, కృంగుదల ఉన్నా, ఒక స్త్రీగా పుట్టినందుకు నీవు బాధపడుతున్నా, మరి పరిచర్యలో ముందుకు సాగాలనా వద్దా, దేవుడు నన్ను వాడుకుంటాడా లేడా, మరి ఇలాంటి అపోహలు ఉంటే యేసు నామంలో అది దైవజనరాలుగా దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకొని దాన్ని కొట్టివేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆమెను పలుకుతారు అనుకున్నా నేను. మెల్లగా పలుకుతున్నారు మీరు. ఆమెన్. లెట్ ఇట్ బి స్ట్రక్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. జీసస్ డెలివర్స్ యూ ఫ్రమ్ ఎవ్రీ సిట్యుయేషన్. మరి యేసు ప్రభు స్త్రీలను పరిచర్యలో వాడుకున్నాడు. కొంతమంది అంటారు 12 మంది శిష్యుల్లో మరి స్త్రీలు లేరు కదా అని. 12 మంది శిష్యులు ఊరంతా వెళ్ళి సువార్త చాటించి పరలోక రాజ్యం గురించి బోధించి అలసిపోయినప్పుడు వాళ్లకు వంట చేసి వడ్డించింది ఎవరు? పురుషులా? మరి స్త్రీలు పరిచర్యలు లేరంటే ఏం మాట? మీరు లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంకు రండి. గాడ్ యూజ్డ్ మెనీ విమెన్ ఇన్ హిస్ మినిస్ట్రీ. అనేక మందిని యేసు ప్రభు తన పరిచర్యలో వాడుకున్నాడు. నేను ఒక 10 ప్రైజెస్తో వచ్చినాను ఇక్కడ. 10 ప్రైజులు. మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడిగితే కరెక్ట్ ఆన్సర్ వాళ్ళకు వెంటనే మరి రాసుకుంటాను వారి పేరు. ప్రసంగం అయిపోయాక గిఫ్ట్స్ ఇస్తాను. సంతోషమేనా? చీరలు ఇస్తే బాగుండేనా? మరి ముఖంలో కళగనమండం లేదేంటి? దేవుని సన్నిధిలో కొద్దిగా ఏదైనా ప్రైజెస్ ఆశీర్వాదం కదా. మరి అలర్ట్గా ఉండండి. మరి నిన్న నేను ఒక ఫ్యామిలీ రిట్రీట్లో చాలా దూరం, అది మోయినాబాద్ వెళ్ళి దాదాపు 2 గంటల ప్రసంగం, అలా అక్కడ కూడా 10 ప్రైజెస్ ఇచ్చిన చాలా సంతోషంగా వారు పాల్గొందినారు. లూకా సువార్త 8:2లో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అంటే యేసు ప్రభు స్త్రీల యొక్క దయ్యపు శక్తులను కూడా పారద్రోలినాడు, అపవిత్రాత్మలను పారద్రోలినాడు. వ్యాధులు పోగొట్టబడిన స్త్రీలు కూడా యేసు అనుచరులలో ఉన్నారు. అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియా, 7 దయ్యాలు ఉండిందంట. ఈమె గురించి నేను చదివినాను. ఈమె నగ్నంగా వీధుల్లో పరిగెత్తేదంట, పిచ్చి బట్టి ఎంటుకలు వీరపోసుకొని బట్టలు లేకుండా పరిగెత్తేదంట. ఈమె ధనవంతురాలు, ఒక వ్యాపారస్తురాలు. లాభం ఏంటి? పిచ్చి వస్తే వీధుల్లో పరిగెత్తేదంట. యేసు ఆమెను చూసి కనికరపడి ఆమెలో ఉన్న 7 దయ్యాలను పారద్రోలి ఆమెను స్వస్థచిత్తురాలుగా చేసి
ఆయన శిష్యునిగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు కదా. ఆమె కూడా యేసును అనుకరించింది. తర్వాత హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్య యోహన్నాయు, వీళ్ళంతా ధనికురాళ్ళైన స్త్రీలు. దేర్ మనీడ్ విమెన్. ధనంతో యేసయ్యను వెంబడించి పరిచర్యలో ఉన్న అవసరతలు అక్కర్లన్నీ కూడా వీరు తీర్చేది. సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చారు. కొంతమంది కాదు, అనేక మంది స్త్రీలు యేసు ప్రభువును వెంబడించినారు. వారి ధనముతో ఆయనకు ఉపచారము చేసినారని చాలా స్పష్టంగా ఉంది. యేసు ప్రభువును సేవించడానికి ఏ స్త్రీ కూడా వెనుకాడదు. మరి ఆయన గొప్పగా చూసినాడు. ఇదే నా టాపిక్ ఈరోజు, స్త్రీలను గొప్పగా చూసిన ప్రభు. ఆయన పాపాత్ములను చూసి చీప్పో అని అనలేదు. ఇక్కడ అన్నాడా? నేను వెతికినాను ఈరోజు కూడా, ఎక్కడన్నా యేసు ప్రభు స్త్రీలను గద్దించినాడా, లేక వెళ్ళిపోమన్నాడా, లేక మరి వారిని నిరుత్సాహపరిచినాడా, వారు స్వస్థత కొరకు వచ్చినప్పుడు ఇప్పుడు నాకు సమయం లేదన్నాడా? ఎక్కడా మీకు రుజువులు చూడలేరు. మీరు వ్యాధిగ్రస్తులు వచ్చినారు, నయమైనారు. పాపాత్మురాళ్ళు వచ్చినారు, పరిశుద్ధపరచబడినారు. శరీర రుగ్మతలతో వంగిపోయి కృంగిపోయి లొంగిపోయిన స్త్రీలు వచ్చినారు, వాళ్ళందరినీ బాగు చేసినాడు. దయ్యములు పట్టిన వారిని బాగు చేసినాడు. రక్తస్రావం గల స్త్రీ వచ్చినప్పుడు కూడా, సాధారణంగా రక్తస్రావం గల స్త్రీ ఇంటిలో ఉంటేనే ఆమెను ఎవరు ముట్టుకోరు, తేడాగా చూస్తారు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆమె ఆ పెద్ద జనసమూహంలో ఆమె ఎలాగొచ్చి 12 సంవత్సరాల నుండి రక్తము ఆమె దేహం నుండి గారిపోతే ఆమె ఒక ఎముకల గూడులా ఉందన్నమాట. ఆమె అంత స్టాంపేడ్లో ఎవరైనా తొక్కిసలాట అయిందంటే అక్కడక్కడ ప్రాణం పోయేది. కానీ ఎంత ధైర్యాన్ని కూడగొట్టుకొని ఆ స్త్రీ ఆ జనసమూహంలో నుండి వచ్చి యేసయ్యను చూడాలి, యేసయ్యను ముట్టుకోవాలి అని చెంగు ముట్టగానే ఆమె రక్తధార అరికట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభావం ఆయనలో నుండి తొలగిపోయింది. ఎవరు నన్ను ముట్టుకున్నారంటే శిష్యులు అంటున్నారు, ఇంత జనం నీ మీద పడుతుంటే ఎవరు ముట్టుకున్నారో మేము ఎలాగ చెప్పగలమయ్యా. కానీ అందరూ ముట్టుకోవడం వేరు, విశ్వాసంతో యేసయ్య చెంగు ముట్టుకోవడం వేరు. యేసయ్యలోని శక్తిని లాగేసింది ఆమె. అతనికి తెలిసిపోయింది. వెంటనే ఆమె స్వస్థ చిత్తురాలైంది. యేసయ్య ఎంత ప్రేమించినాడు స్త్రీలను, ఎంతగా వారి గురించి ఆలోచించినాడు. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేస్తే యేసయ్య దృష్టి ఆమె మీద పోయింది. సాధారణంగా వేదిక మీద ఉన్న సేవకులు, సేవ చేసే స్త్రీలైనా పురుషులైనా, మరి ఆ యాజకత్వం చేసేవారు బీదవాన్ని పట్టించుకుంటారంటే అది నమ్మలేను. గొప్పవారు, చాలా హైఫై ఉండేవాళ్ళ మీదనే కన్నులు పోతాయి చాలా మట్టుకు. కానీ యేసయ్య కన్నులు ఈ బీద విధవరాలు చూస్తుందన్నమాట. ఎన్ని కాసులు వేసిందా? 2 కాసులు. ఆ 2 కాసులు యేసయ్య చూసినాడు, ఆమెను ప్రశంసించినాడు. ఎక్కడ గద్దింపు నేను వినలేదు, కానీ ప్రశంస విన్నాను, మెచ్చుకున్నాడు. కనాను స్త్రీ వచ్చింది, ఆమె అన్యురాలు. యేసయ్య దగ్గరకు వచ్చింది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది ఇది. యేసయ్య దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంది, బొబ్బలు పెడుతుంది, కేకలు పెడుతుంది. అన్ని ఆటంకాలేమో, ఎందుకంటే శిష్యులు అంటున్నారు, ఇంతగానో నువ్వు కేకలు పెడితే ఇక్కడ నిలబడదు, అవుట్. యేసయ్య కొన్నిసార్లు కనికరించిన మధ్యలో ఉన్నకి కనికరం ఉండదు కదా. దేవుడు వరం ఇస్తాడంట, మధ్యలో ఉన్న పూజారి వరం ఇయ్యాడు. మాకు ఎప్పుడు చూస్తుంటాను నేను, నా దగ్గరికి ఎవరైనా వస్తుంటే ఆటంకం చెప్తారు మధ్యలో, వీళ్ళకేంటి అని నేను అడుగుతాను. నా దగ్గర రానియండి, మీరెందుకు అడ్డు పలుకుతున్నారు అంటే మేబీ దే వాంట్ టు కంట్రోల్ ద ప్రెషర్ అంటే. చూడండి, అక్కడ శిష్యులు ఆటంకపరుస్తున్నారు, యేసయ్య కూడా మాట్లాడడం లేదు. కానీ ఆ స్త్రీ తన నమ్మకాన్ని ఆమె వదులుకోకుండా యేసయ్య పాదాలు వదిలిపెట్టలేదు, ఆఖరి వరకు వదిలిపెట్టలేదు. ఎన్ని మాటలు విన్నదా, నేను ఇశ్రాయేలులో నశించిన గొర్రెల దగ్గరకు వచ్చినాను, అనిల దగ్గరికి రాను, బల్ల మీద ఉన్న రొట్టె పిల్లల కొరకు అది. అప్పుడు ఆమె ఏమంటుంది, బల్ల మీద నుండి పడిన రొట్టెలు కుక్క పిల్లలు తినను కదా,
చూడ ఆమె మాటలు విని యేసుప్రభు ఒక మాట, మంచి మాట అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా. మనం ఇలాంటి మరి వాక్యాలు చదివినప్పుడు విన్నప్పుడు మనం గమనించాలి, అంటే యేసు స్వభావాన్ని గమనించాలి. యు లుక్ ఎట్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. యేసు అలా చేసినాడు ఇలా చేసినాడు అని కథ చదివినట్టు చదవద్దు, బట్ లుక్ డీప్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ జీసస్. ఎంత జాలి ఉండాలి. ఆయన లోకరక్షకుడు, ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడని వాక్యంలో ఉంది. కొలసీ పత్రికలో ఆయన గురించి వివరణ ఉన్నది మొదటి అధ్యాయంలో. అంతటి హోదా కలిగిన యేసు ప్రభు మరి ఒక పేద ఒక స్త్రీ, ఒక అన్యురాలు వచ్చి తన బిడ్డ కొరకు మొరపెడుతుంది, అయ్యా నా బిడ్డకి ఏం పట్టింది? దయ్యం పట్టి. ఆమె పట్టుదల గల ప్రార్థన ద్వారా యేసు ప్రభు ఆజ్ఞాపించినాడు. ఆ క్షణమే ఆ బిడ్డకు ఏం కలిగింది? స్వస్థత కలిగింది. తల్లులారా, స్త్రీలారా, దేవుని మాట వినండి, వాక్యం చదవండి, మీ విశ్వాసాన్ని పెంపొందించుకోండి. పిల్లల విషయం జాగ్రత్త. అనేకమైన వర్తమానాలు నేను తల్లుల గురించి స్త్రీల గురించి ఇస్తూనే ఉంటాను. ఇట్స్ ఎ ఫ్లో. అయినా మీరు మాట వినరు. నిన్నటి రోజు నేను మొయినాబాద్ పోయి తిరిగి వస్తున్నాను. ఇంటికి వెళ్ళే దారిలో ఆ కవాడిగూడ, ఆ మషీరాబాద్ ఆస్థానంలో ఒక యవనస్తుడు చక్కగా ఇన్ షర్ట్ వేసుకొని, ప్యాంట్ మంచి వైట్ షర్ట్ ఉంది, డార్క్ ప్యాంట్ ఉంది, మంచి రాయల్ కుటుంబంలో పుట్టినాడని చూస్తే తెలుసుకోవచ్చు. కానీ రోడ్డు మీద వాడు ఆ మాదక ద్రవ్యాలు అవి పుచ్చుకొని ఒక పిచ్చోడు పడిపోయినాడు. ఒక దాదాపు 24 సంవత్సరాల వయసు ఉంటుంది. ఏ గొప్ప ఇంటి పిల్లోడో ఇలాగ వాడు డ్రగ్స్కు బానిస ఇట్లా పడి ఉన్నాడు. చాలా బాధ అనిపిస్తుంది నాకు. అసలు మౌనినైపోయిన మాట రాలే నాకు ఇంటి వచ్చేదాకా. ఆ బిడ్డను చూసినప్పుడు చాలా కన్నీళ్ళు వచ్చినాయి నాకు. అందరికీ పిల్లలు ఉన్నారండి. మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, కనాను స్త్రీ ఏ విధంగా గోజాడిందో ప్రభు పాదాల దగ్గర, గోజాడితే ఎందుకు రాదు మీ పిల్లలకు విడుదల? పిల్లల గురించి ఎందుకు శ్రద్ధ లేదు తల్లులకు? గుండె బరువెక్కిపోతుంది నాకు. కంటే సరిపోతుందా? నీ పిల్లలను సరి అయిన మార్గంలో నడిపించకుంటే నువ్వెంత భ్రష్టురాలును. యూఆర్ సో సెల్ఫిష్ మదర్. నీకు తెలియదా ప్రభు సహాయం చేస్తాడని? మమ్మల్ని అందరినీ దూతలుగా పెట్టి వాక్యము, ఇప్పుడు మేము 24/7 లైవ్ వస్తుంది. జాయ్ చెరియన్ లైవ్ అని కొట్టండి, మీకు నిరంతరంగా వస్తుంది. 24 గంటలు 24 గంటల నిరంతర ప్రార్థన కూడా పెడుతున్నాం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. చాలామంది పాల్గొంటారు. తల్లుల కొరకు ఒక గడియ పెట్టినాము, మధ్యాహ్నం 2 నుండి 5 వరకు తల్లులు కూడుకొని తమ పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. సంపూర్ణ రాత్రి పెట్టినాము సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రతి నెల ఆఖరి బుధవారం. ఉదయకాల ప్రార్థన పెట్టినాము, ఎందుకంటే ఇప్పుడు ఇంకా 40 రోజులు వస్తుంది ప్రభాత ప్రార్థనలని. నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 ప్రతి 40 రోజులు అన్నమాట ఉదయకాల ప్రార్థన. ప్రతి శుక్రవారము ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం అంతా ఉపవాస ప్రార్థనలు జరుగుతుంది. అంటే వీటికి రావడానికి చాలామందికి ఇష్టం లేదు. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? నీ పిల్లల పయనమేటు, నీ పిల్లలు పెడత్రోవల పోతే నువ్వు ఎలాగో సమాధానంగా ఉండగలుగుతావు? హౌ కెన్ యూ రిమైన్ పీస్ఫుల్ వెన్ యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ అస్ట్రే? అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సుఖాసక్తి గల స్త్రీలారా మీరు దేవుని మాట వినండి. సుఖభోగములు ఎందు ఆసక్తి గలది అది బ్రతుకుచున్నను చచ్చిన దాంతో సమానం. నువ్వు ఖరీదైన చీర కట్టుకుంటే నీకు అందం వస్తుందా? నీవు ఆభరణాలు ధరించుకుంటే నిన్ను సమాజము గౌరవిస్తుందా? కాదు. నువ్వు చక్కని నియంత్రణలో నీ పిల్లలను నడిపించి, నీ భర్త కూడా చక్కని పట్టాల్లో ఉండి అందమైన ఒక కుటుంబంను చూసి సమాజం నిన్ను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఎందుకంటే నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన స్త్రీవి. ఎలాగ ఇవన్నీ సాధ్యం అంటేనే మార్గం చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పని మాట యేసుప్రభు చెప్పినాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. దట్స్ వై ఐ లవ్ జీసస్. ఏ మహాపురుషుడు, ఏ యుగ పురుషుడు దేవుళ్ళనే పేరుతో వచ్చిన వాడికి దమ్ము లేకుండా నీ మాట చెప్పడానికి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఒక పెద్ద మాట ఒక స్త్రీకి వివరించినాడు, బయలుపరిచినాడు. పునరుద్ధానము నేనే, జీవము నేనే. పురుషుని చెప్పినాడా, స్త్రీతో చెప్పినాడా? మీరు చెప్పండి ఉన్నమాట. ఎవరా స్త్రీ?
మార్త తప్పు చెప్తే మైనస్ ఇస్తావు, ప్రైజ్ వస్తే కొట్టేస్తాను. పోనీ ఇది ఎక్కడుంది? మార్తాతో చెప్తాడు యేసు ప్రభు, వెరీ గుడ్ విజయ, యూ గెట్ ద ప్రైజ్. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి, నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపో. అంటే అర్థం ఏంటి? లోకంలో చావు రాదని కాదు, వాని శరీరము మరణానికి గురవుతుంది కానీ ఆత్మకు మరణము లేదు. చూడండి ఎంత పెద్ద స్టేట్మెంట్ ఒక స్త్రీతో ఇచ్చినాడా. నాకు చాలా సంతోషం. స్త్రీలతో దేవుడు మాట్లాడా? మాట్లాడతాడు. చెప్పండి గట్టిగా, మాట్లాడతాడని. మరి ఇంత పెద్ద స్టేట్మెంట్, యూనివర్సల్ స్టేట్మెంట్ విచ్ ఇస్ ఫిట్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ యూనివర్స్. పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినని తిరిగి బ్రతుకుతాడని పెద్ద మాట ఒక స్త్రీకి ఇచ్చినాడు. అంటే స్త్రీని తక్కువగా ఎంచినాడా ప్రభు? ఎంచలేదని గట్టిగా ఇంటికాడ బాగానే వదులుతారు కదా మీరు. పని ఆమె రాకుంటే ఓ కప్పులు వేసిపోవాలా, మీ ఆయన టైంకు ఇవ్వకుంటే కప్పులు వేసిపోవాలా, పిల్లలు స్కూల్కు రెడీ కాకుంటే కప్పులు వేసిపోవాలా. మరి ఇక్కడెందుకు మౌనంగా ఉన్నారు? స్త్రీలను తక్కువగా ఎంచినాడా ప్రభు? ఇంత పెద్ద గోల్డెన్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినాడు యేసు ప్రభు. సమరయ స్త్రీ ఆమె పరిశుద్ధురాలు కాదు, ఆమె కూడా పాపాత్మురాలు. ఈ పాపాత్మురాలను ఒంటరిగా కలుసుకొని ఆమె రూపాంతరం చేయాలని, మనసు మార్చాలని, ఆమెకు కొన్ని సత్యాలు మర్మములు బయలుపరచాలని, నేను యోహాను సువార్త 4 వెతికినప్పుడు నాకు 7 మర్మాలు కనబడింది. ఆనాడు రబ్బోనీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, గురువులని పేరుతో ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, గొప్పవారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారికి బయలుపరచని సత్యాలు, 7 సత్యాలు ఒక పాపాత్మురాలతో మన మంచి యేసయ్య, ప్రేమగల యేసయ్య బయలుపరిచినాడు ఆ మధ్యాహ్న కాలం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మీరు యోహాను సువార్త 4 మీకు హోంవర్క్ ఇస్తున్నా, 4వ అధ్యాయం చదవండి. అక్కడ ఎంత అద్భుతమైన మర్మాలు అన్నమాట. ఆమెకి ఎంతమంది భర్తలు ఉన్నాడో చెప్తున్నాడు. ఇప్పుడు ఆమెతోనే చెప్పించినాడు ఇంకో పెద్ద మర్మం. నీ భర్త ఏడి, నీ పెనిమిటేడి? నాకు పెనిమిటి లేడు. అవును, నీకు ముందు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు. బాబా ఎంత అద్భుతం ఈ మాటలు. అప్పుడు అంటాడు, అంటే కల్పించుకొని ఆమెను కార్నర్ చేసి ఆమె నోటి నుండి సత్యం పలికించి ఆమెకు సత్యాన్ని వివరిస్తున్నాడు. ఈ నీళ్లు తాగువాడు మరీ మరీ తప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు రెండడు తప్ప. సరే, దీని అర్థం, ఈ వచనం యొక్క అర్థం ఎవరైనా చెప్పగలుగుతారా? లేచి, ఈ నీళ్లు త్రాగువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. మీకు ప్రైజు పేరు మేరీ జోన్స్. అంటే ఇలాంటి మెస్సయ్యను నేనే అని ఎవరితో బయలుపరిచినా తెలుసా? సమరయ స్త్రీతోనే. చప్పట్లు గట్టి కొడదామా? అయితే నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఎవరితో చెప్పినాడు? సమరయ స్త్రీ. అంటే యేసు ప్రభు స్త్రీలను తక్కువ చూపు చూసినాడా? ఈ మర్మాలన్నీ మరి స్త్రీలకే బోధించినాడు కదా. నీవు యేసయ్యను రక్షకునిగా స్వీకరించి యేసయ్య రక్తమందు కడగబడి విమోచింపబడిన దానివైతే నీకు మర్మములు బయలుపరుస్తాడు, రహస్యములు బయలుపరుస్తాడు, గొప్ప సత్యములు బయలుపరుస్తాడు, మరుగైన మాటలు నీకు బోధిస్తాడు, రహస్యములు నీతో పంచుకుంటాడు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాడు. విశ్వాసం ఉంటే చప్పట్లు కొట్టి పొందుకోండి అది. హల్లెలూయా, హల్లెలూయా. పక్షపాతి కానేగాడు. జాయమ్మకు బయలుపరిచినాడు, లేకుంటే మరి యాజకునికి బయలుపరిచినాడు, ఆ గురువుకు బయలుపరిచినాడు, ఆ పాస్టర్కి బయలుపరిచినాడు, నాకు బయలుపరిచాడు అనుకోకు. డోంట్ హ్యావ్ దట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. చూడు, ఇప్పుడు పునరుద్ధానం నేనే, జీవం నేనే అని ఒక స్త్రీకే బయలుపరిచినాడు, మెస్సయ్య నేనే అని స్త్రీకే బయలుపరిచినాడు. ఈ నీళ్లు త్రాగువాడు మరీ మరీ తప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడూ తప్పుకోడు, స్త్రీకే బయలుపరిచినాడు. నన్ను ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాడని ఆరాధించే విధానం బయలుపరిచినాడు. ఆమె చేసిన తప్పులన్నీ ఆమె నోటితోనే పలికించినాడు. ఆమె పోయి అంటది కదా, సమరయ గ్రామం అంతా పోయి అంటది, నేను చేసినవన్నీ నాతో చెప్పినా వాడిని నేను చూపిస్తాను, రండి నాతో. చూడండి, ఒక స్త్రీ అంటే యేసు ప్రభు ఆ స్త్రీలో ఉన్న
మరి ఆ యొక్క శక్తి అంటే యేసు శక్తి ఆమె పొందుకున్నది, ఆ బలం పొందుకున్నది, ఆమె ద్వారా సేవ జరుగుతుందని యేసుకు తెలుసు అన్నమాట. నన్ను అడిగితే స్త్రీలు తలస్తే, స్త్రీలు సత్యం తెలుసుకుంటే ఈ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ స్వాతంత్రం ప్రభువులో మీరు పొందుకున్నాక మీరు తప్పకుండా పురుషులు ఏ విధంగా సేవ చేస్తున్నారు, కొన్నిసార్లు అంతకంటే అధికంగా దేవుని నియమాల్లో ఉండి కుడికి ఎడకు తొట్టిల్లకుండా పాపము చేయకుండా పరిశుద్ధమైన ఘటముగా మీ శరీరాలను కాపాడుకొని యజమాని చేతిలో అర్హమైన పాత్రలుగా ఉంటే గొప్ప పరిచర్య మీకు అందిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆమె స్త్రీలను పురుషులను ఆ గ్రామంలో ఉన్న వారిని అందరినీ యేసుప్రభు పాదాల దగ్గర నడిపించింది. వారు ఏమంటున్నారో తెలుసా? నిజముగా ఇతను ఎవరు? లోకరక్షకుడు అని నోటితో ఒప్పుకుంటున్నారు. ఆ వచనం చూడండి ఎక్కడుందో, 42 యోహాను 4:42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. నేను ఒక కమెంటరీలో చదివినాను, దాదాపు 5 గ్రామాల నుండి మనుషులను తీసుకొచ్చిందండి. కోకొల్లు ప్రజలు యేసుప్రభు పాదాల దగ్గర ఆమె నడిపించిందండి. ఒక్కరికన్నా సువార్త మీరు చెప్తున్నారా? ఇంట్లో పనిచేసి మీకు చాకిరి చేసి అమ్మాయికి ఎప్పుడైనా యేసుప్రభు గురించి చెప్పినావా? చూడండి, నీకు ఆ మనస్సు ఉంటే తప్పకుండా దేవుడు నేను వాడుకుంటాడు. హల్లెలూయా. నా పని కాదు అది, పాస్టర్ పని అనుకోకు. చీకట్లో చిరుదీపంగా నన్ను వాడుకో ప్రభువా. నేను ఎప్పుడు అడుగుతాను దేవుని, నాయన నేను 33 సంవత్సరాలు నా సేవా జీవితంలో నువ్వు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్, బ్లెస్డ్ ఈజ్ ద పర్సన్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. నేనైతే చెప్పగలను సాక్ష్యం. చాలా ఆంక్షలు ఉండేది నేను సేవకు బయలుదేరినప్పుడు. చాలా ఇరుకాటం, ఇంట బయట పోరు, ఆపే బ్యాంకులో మంచి పదవి ఉన్నది, చిన్న పిల్లలు 3 ఉన్నారు. అయ్యగారు ఎయిర్ ఇండియాలో పనిచేస్తారు. అయ్యగారు అస్సలే వద్దన్నారు సేవ. అందరూ అంటున్నారు సేవ వద్దు, ఉద్యోగానికి రాజీనామా ఇద్దామంటే వద్దు, ఈ ఉద్యోగం మళ్ళీ దొరకదు, ఎన్ని ఎగ్జామ్లు రాస్తే బ్యాంక్ ఉద్యోగం దొరుకుతుంది అని ఇలాగ చెప్పి నన్ను నిరాశపరిచినారు. కానీ యేసు ప్రభు పేరట నేను ప్రార్థించినాను. ఇంకొక గొప్ప మర్మం ప్రతి స్త్రీ గమనించాలా, ఆయన పేరట నువ్వేది అడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మీ సంతోషం సంపూర్ణమవునట్లు అడుగుడి మీకు ఇవ్వబడు. మా బ్యాంకుకు హ్యాబిట్స్లో ఉండింది బ్యాంక్. ఎన్ని గంటలు పని చేసేదానంటే తీరదు. 20 గంటలు ప్రతి ఆ రోజు ఈరోజు ఏం మారలేదు, పనులే పనులు. అయితే తల్లిదండ్రులు పడక మీద చిన్న 3 పిల్లలు, ఇల్లు చూడాలి, పరిచర్య వచ్చేసింది. 10 సంవత్సరాలు బ్యాంకులో పని చేస్తూ పరిచర్య చేసి మరి ఇంటి పనులు అన్నీ చేసేదాన్ని. శక్తి బాగుండేది దేవుని దయ వలన. బొంగరం తిరుగుతా చూడు, అలా తిరిగేదాన్ని, ఇంటి పనులు బయట పనులు అన్నీ చేస్తూ. అయితే నాకు పరిచర్య ఎక్కువైపోయింది, విశ్రాంతి లేదు. బ్యాంక్ నుండి రాగానే గుడి నిండా మనుషులు కూర్చునేది ప్రార్థనలు. మళ్ళీ ఇంటి దగ్గర పిల్లలను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఎలా సాధ్యం ఇదంతా. ఏదన్నా ఒకటి తీసే ప్రభువా నా దగ్గర నుండి అని ప్రార్థించిన. ప్రార్థన వినేడి పావనుడు మన ప్రభు. మా బ్యాంక్ ఆఫీస్కి ఎక్కాలంటే 27 మెట్లు ఉంటుంది. ప్రతి మెట్టుకు 2 సంవత్సరాలు ప్రార్థన చేసినాను. మెట్టుకు ప్రార్థన చేసి, లార్డ్ యూ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ బ్యాంక్ జాబ్. ఈ బ్యాంక్ ఉద్యోగంలో నన్ను విడిపించు అని మెట్టు ప్రార్థన చేసిన 2 సంవత్సరాలు. ఎందుకంటే నేను రిజైన్ చేస్తే ఒప్పుకోవడం లేదు ఎవరు. బ్యాంక్ వాళ్ళు కూడా ఎందుకు రిజైన్ చేస్తున్నావు అని వాళ్ళు అంటున్నారు, ఇంటిలో అంటున్నారు, బయట అంటున్నారు. ఉద్యోగం వదిలిపెట్టొద్దు, పౌలు డేరాలు కుట్టుకుంటా సేవ చేయలేదా అంటే మాటికి అదే అంటారు కదా. మనకు అంత శక్తి ఉన్నది డేరాలు కుట్టుకొని మళ్ళీ బయట పని చేసి ఇంటి పని చేయడానికి. వద్దు, నాకు ఒకటి తీసేయి, నేను సంపూర్ణంగా నీ సేవ చేస్తాను అన్నప్పుడు నాకు ఒక నాస్తికురాలు, ఒక స్నేహితురాలు ఉండేది. ఆమె పేరు నూర్జహాన్ ప్రభుని నమ్మదు. నేనేమో ప్రభుని నమ్ముకున్నాను, దేవుని సేవ చేస్తున్నాను. కానీ మేమిద్దరం జిగిరి దోస్తులం అన్నమాట. అయితే ఆమె నాతోనే మెట్టెక్కుతుంది. నేను
డెలివర్ మీ లార్డ్, డెలివర్ మీ అంటే ఏంటి జాయ్ నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు అంటే నేను ఈ బ్యాంకు నుండి నాకు డెలివరెన్స్ కావాలా, నాకు అయ్యో నోటి మీద వేలేసుకుంది. అందరేమో బ్యాంక్ ఉద్యోగం కావాలంటే నువ్వేమో తొలగించుకొని ప్రార్థన చేస్తున్నావు ఏంటని. నేను తప్పకుండా నా ప్రార్థన దేవుడు వింటాడు, నువ్వు ఒకరోజు చూస్తావు. 2 సంవత్సరాలు అయిపోయింది, నాకేమో భయం. ఎందుకంటే దేవుడు పిలిచినాక సేవ చేయకుంటే దెబ్బలు తగులుతాయి కదా. నేను ఒక మాట క్విజ్ క్వశ్చన్ అడుగుతున్నాను. తన యజమాని చిత్తం ఎరిగిండు చేయక సిద్ధపడక ఉండువానికి అనేకమైన దెబ్బలు తగులని ఎక్కడుంది? తన యజమాని చిత్తము చొప్పున చేయక సిద్ధపడని వానికి అనేకమైన దెబ్బలు తగులను. ఈ వాక్యం ద్వారా నన్ను దేవుడు హెచ్చరించినాడు. దేవుని చిత్తమే జరగాలి, చేయాలని. ఆ వాక్యం నేను చదువుతాను, మీరు రెఫరెన్స్ చెప్పండి. తన యజమాని చిత్తం ఎరిగిండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులను. నేను బైబిల్ తీసినా చూడొచ్చు కదా, పాత నిబంధన అయితే కాదు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. సిస్టర్ మీ పేరు చెప్పండి. అమృత, అమూల్య. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అంటే ఈ మాట ద్వారా నాకు భయం అయ్యేది అనమాట. ఇప్పుడు నేను బ్యాంక్ పెట్టుకోవాలి, కుటుంబం వదలొద్దు, మరి ఇంటి ఇల్లు వదలరాదు, మరి బ్యాంకు మినిస్ట్రీ వదలరాదు, ఏం చేయాలి, ఏది వదిలిపెట్టాలి అని అనుకున్నాను ఒకరోజు. అప్పుడు నాకు బ్యాంక్ వదిలిస్తే బాగుంటుంది, ఐ కెనాట్ లీవ్ ద ఫ్యామిలీ, ఐ కెనాట్ లీవ్ ద మినిస్ట్రీ. అప్పుడు దేవుడు నా మొర విని 2 సంవత్సరాలు ఇలాగ నేను ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు పెద్ద న్యూస్ వచ్చింది. ఏంటంటే గోల్డెన్ హ్యాండ్ షేక్ ఫర్ బ్యాంక్ ఎంప్లాయీస్. గోల్డెన్ హ్యాండ్ షేక్లో చాలామంది విఆర్ఎస్ ద్వారా బయటపడొచ్చాను. దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి. అంటే ఏమీ నష్టం లేకుండా మీరు బయటపడవచ్చు, మే విత్ బెనిఫిట్స్, పెన్షన్ కూడా. అంటే ఇంత మంచి స్కీము దానికి ముందు రాలేదు, మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు. ఎంత ట్రై చేసినా రాదు. అది వచ్చిందే జాయ్ చర్యన్ కొరకు. చూడండి, ఇంత విశ్వాసం చూడండి, నా కొరకు వచ్చింది అది. అలాగే నేను బయటకు వచ్చేసినాను, దేవుని చిత్తం నెరవేర్చినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు తప్పకుండా నీకు కావలసిన అనుకూలతలు ఇస్తాడు. దర్శనం ఇచ్చిన దేవుడు నీకు సదుపాయాలు కూడా ఇస్తాడు. మరి నాకు వెనుక తిరిగి చూస్తే నాకు చాలా భయం కలుగుతుంది, ఏ విధంగా చేసినాను ఇవన్నీ అని. ఇన్ని డైరీలు ఉంటాయి నా దగ్గర, 10 వాల్యూమ్స్ ఉన్నాయి. నా అనుభవాలన్నీ దాంట్లో రాసినాను. దేవుడు నన్ను క్షణ క్షణం ఎలా కాపాడినాడు, అడుగు అడుగు ఏ విధంగా కాపాడినాడు. ఎన్ని అపాయాలు, అనర్థాలు, అపార్థాలు, వీటన్నిటిని దాటుకుంటూ రావడానికి ఈరోజు ఇలాగ మీ ముందు కనబడుతున్నానంటే కేవలం యేసయ్య కృప, ఆయన నా మీద చూపిన ప్రేమ, ఆయన నన్ను నమ్మిన విధానం, పిలిచిన పిలుపు, అంతే చెప్తాను. ఐ కెనాట్ టేక్ గ్లోరీ ఇన్ ఎనీథింగ్ బికాజ్ ఐ నో హీ వాజ్ విత్ మీ. నాలో ఉండి, నాతో ఉండి, నా ముందుండి, నా ప్రక్క నుండి, నా వెనుకుండి నడిపించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు ప్రభు దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. రెఫరెన్స్ చెప్పండి మీరే. ఆమె యేసయ్య పాదాలు మీద అచ్చ జటమాంసి అత్తరు పోసి పాదాల మీద పోయడం ఒక ఎత్తు, ఈ స్త్రీ ఇంకొక ఎక్స్ట్రా పని చేసింది, అది మీరు చెప్పాలా రెఫరెన్స్. ఆమె అత్తరు తీసి యేసయ్య తల మీద పోసి. రెఫరెన్స్ మార్క్స్ వార్త, షూరా? సరే, తల మీద పోసినట్టుందా? ఆయన బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు పొడి తీసుకొని వచ్చి ఆ అత్తరు పొడి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసి. వెరీ గుడ్, యూ గెట్ ఏ ప్రైజ్. పేరు స్మార్ట్ లేడీ. చప్పట్లు కొట్టండి. స్వరూపరాణి. వెరీ గుడ్. అంటే మరి పాదాల మీద పోయడం అయితే అది ఒక కామన్ థింగ్. కానీ యేసయ్య తల మీద ఈ స్త్రీ అత్తరు పోస్తే మరి ఈ అభిషేకం ఇవ్వడానికి ఈ స్త్రీకి అంత ఆధిక్యత ఉన్నదంటారా మీరు?
అది ఎలా ఒప్పుకున్నాడు యేసుప్రభు? ఈ దినాల్లో అభిషక్తులను చూస్తుంటే వాళ్ళు మిమ్మల్ని ముట్టనియ్యరు, మిమ్మల్ని తాకనియ్యరు, వాళ్ళ అభిషేకం ఏదో పోయినట్టు చేస్తారు. మళ్ళా వాళ్ళు వచ్చి నీ తల నా తల మీద నువ్వు ముట్టుకోదు, నేను అభిషక్తుని అంటారు కదా. మరి యేసయ్య ఎందుకు అనుమతించినట్టు? భూస్థాపన నిమిత్తం, పునరుద్ధాన నిమిత్తం కాదు, కానీ యేసయ్య ప్రేమ స్వరూపి, దేవునికి స్తోత్రం. అదే నేనైతే అర్థం చేసుకున్న. భూస్థాపన అవన్నీ రాసి ఉంది, కానీ ఎంత ప్రేమ గల ప్రభు అంటే కాళ్ళ మీద పడడానికి అనుమతి, అత్తరు పోయడానికి అనుమతి, అని శిరస్సు ముట్టుకోవడానికి అనుమతి, శిరస్సు మీద అత్తరు పోయడానికి కూడా అనుమతి. అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్ విత్ జీసస్. అందుకొరకు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఎవరైనా పెద్ద వ్యక్తుల దగ్గర మనం వెళ్ళినప్పుడు చాలా ఆంక్షలు చెప్తారు. నువ్వు అట్టుండాలా, ఇట్టుండాలి, ఇలా మాట్లాడాలి, అలా ప్రవర్తించాలని. కానీ యేసయ్య దగ్గర అలాంటి అరమరకలు ఏవి లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హి అలౌడ్ దట్ లేడీ టు అనాయింట్ హిమ్. ఎంత గొప్ప ప్రభువు కదా. తర్వాత ఒక మాట అంటాడు. మరి ఇంకో దగ్గర ఒకడు అడ్డుపడతాడు, వాని పేరేంటి? ఇదే మరి సంఘటన మరి ఒక సువార్తలో ఉంది. రెఫరెన్స్ చెప్తే ప్రైజ్ ఇస్తాం. ఎవరు చెప్పినారు? 12 అని లేచులు ఇవ్వండి. 12 4వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు. చూడండి, అప్పటి నుండే ఈ స్త్రీల నాటకం పరచడానికి వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. ఏ మంచి పని చేసినా అడ్డు పలకడం, ఆటంకం పలకడం. నువ్వు స్త్రీవి కనుక ఈ పని చేయొద్దు, నువ్వు స్త్రీవి కనుక నోరు మూసుకోవాలి, నువ్వు స్త్రీవి కనుక ప్రకటించవద్దు. మరి స్త్రీ అన్నం పడితే తింటావు కదా మంచి కడుపు నిండా. మరి స్త్రీ అది చేయొద్దు. స్త్రీకి నీ పిల్లలు కనాలి కదా, మరి ముద్దాడుతూ ఉంటావు కదా పిల్లలు. స్త్రీ లేకుండా నీ పిల్లలు ఎలాగొచ్చు? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష. అంత తక్కువ అంచనా వేస్తావు ఆ స్త్రీలను. నేను నిజమైన ద్రాక్షవల్లి. ఎక్కడుంది అది? ఇది అందరికి తెలిసింది, భలే తెలుసు. కానీ మీరు కూడా ద్రాక్షవల్లి అని ఇప్పుడే తెలుసుకున్నారేమో. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష అంటే మనకు దేవునికి ఇచ్చిన పేరు ఇచ్చినాడండి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని పేరు అయిన తర్వాత మనల్ని ద్రాక్షవల్లి అంటారు. ఇంకా మళ్ళీ నా చేత కాదు, నేను ఆబాలను, నాకు నడుము నొప్పి లేస్తుంది, నేను పండుకుంటాను, నేను సేవ చేయను, ఇలాగ ముఖం ముడుచుకొని ఉంటే మీరు ఏమి చేయలేరు ప్రభు కొరకు. కమాన్, గేర్ అప్, బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ జీసస్. యేసు శక్తితో మీరు నింపబడితే మీరు నిజంగా ద్రాక్షవల్లి వలె కొమ్మలు, రెమ్మలు, పండ్లు, పూలు, కాయలు అన్నీ మీరు ఎగబ్రాకుతారు. గోడ మీద నుండి ఎగబ్రాకే మంచి వల్లిగా మారిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ స్త్రీని అడ్డుపరుస్తున్నాడు. ఎప్పుడైనా మీరు పురుషులైనా స్త్రీలైనా మీరు గమనించండి, చేతగాని వానికి మాటలు ఎక్కువ, చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ. వెరీ గుడ్, వెరీ గుడ్. 10 ప్రైజులే తెచ్చిన, లేకుంటే అందరికి ఇచ్చేదాన్ని. చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ. చేతగాని వాడు అడ్డు పలుకుతాడు, చేతగాని వాడు చేసి చూపెడతాడు. ఏ పని చేయనవాడు నువ్వు అలా చేయాల్సి ఉండింది, నువ్వు ఇలా చేయాల్సి ఉండింది, నువ్వు చేయకుండా ఉంటే మంచిది, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఏం చేయరు. గమనించండి. దోస్ హూ క్యాన్ విల్ డూ, దోస్ హూ కెనాట్ విల్ క్రిటిసైజ్. అర్థమైందా? ఆయన అట్లా అన్నాడు, ఈయన అట్లా, ఎప్పుడు కూడా ముఖం మార్చుకోదు. నా యేసు నా తోడు ఉన్నాడు, నేను ఏదైనా ఎంతైనా నా ప్రభు కొరకు చేయగల. అలాంటి ధీమా, ధైర్యం ఉండాలి. నా జీవిత అనుభవంలో నేను నేర్చుకున్నాను, గాడ్ లవ్స్ ద బోల్డ్. అందుకే అన్నాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యం. అంటే మీరు ఇప్పుడు ధైర్యం పొందుకొని పురుషులతో పెనుగులాడాలని కాదు నేను చెప్పేది. సాత్వికంగా ఉండాలి, అణుకువ ఉండాలి, పురుషులను గౌరవించాలి, పురుషులకు మర్యాదలు ఇవ్వాలి, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, లోబడాలి. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. కానీ వై యూ బికమ్ ఏ గుడ్ ఫర్ నథింగ్ పర్సన్? జీసస్ హ్యాస్ క్రియేటెడ్ యూ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడో చెప్పినట్టు కాదు, మొదటి పేజీలోనే, ఆరంభంలోనే, ఆది కాండం 1వ అధ్యాయంలోనే 26వ వచనము,
మీరు చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. అంటే పురుషులను ఆయన స్వరూపంలో సృజించి మనల్ని దయ్యాలుగా మార్చినాడా? లేదు. ఆయన స్వరూపమందు ఆయన స్త్రీగాను పురుషునిగాను సృజించినాడు. అంటే సో మచ్ ఆఫ్ ఈక్వాలిటీ. నువ్వు ఇంకెక్కడో వెతికే అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథం మొదటి పేజీలోనే ఉంది. ఆయన పక్షపాతం లేని దేవుడు, స్త్రీని పురుషుడు. మళ్ళీ ఇంకా పైగా నువ్వు ముందుకు వస్తే 2వ అధ్యాయంలో పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది. నేను చాలా వెతికినాను, స్త్రీ ఒంటరిగా ఉంటా మంచిది కాదని. ఇక్కడ ఉందా? లేదు. మీకు కనబడదు ఎక్కడ స్త్రీ? నవ్వుతే బాగా నవ్వండి, ఏం కాదు. ఇక్కడ ఎవరు ఏమన్నారు? మేము ఆనందించుడి, మరల చెప్పును ఆనందించుడు. నరుడు ఒంటరిగా ఉంటే అన్ని సమస్యలే. ఇక్కడ ఎటు చూస్తున్నాడో చూడాలి, ఒక కెమెరా పెట్టాలి, నాయన మా దారి తప్పుతున్నాడా. కానీ స్త్రీ ఒంటరిగా ఉంటే బోలెడి పనులు ఉంటాయి. అంటే చాలా మట్టుకు స్త్రీలు ఈ విధంగానే ఉంటారు. దారి తప్పిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఒక స్త్రీకి ఒంటరి టైం దొరుకుతుంది. గిన్నెలు గడుగు, బట్టలు ఉతుకు, ఇల్లు నీట్ చేయి, భర్త వస్తున్నాడు కూర వండి పెట్టు, పిల్లలు వస్తున్నారు అది చేయి ఇది చేయి అది చేయి. అందుకే కాబోలు స్త్రీ ఒంటరిగా ఉండటం మంచిది కదా అనలేదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంట. ఎక్కడుందన్నమాట? ఆదికాండం అని నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. వచనం చెప్పమ్మా. 2వ అధ్యాయం 10. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది. 2:18. హాలెలూయా. చప్పట్లు కట్టకూడదామా? ఆమె బరువు అనుకోకుండా, బాధ అనుకోకుండా లేచి లేవండి. లెమ్ము, వెరీ గుడ్, రైజ్ అండ్ షైన్. ఈ మాటనే నాకు ఆరంభంలో దర్శనం కలిగినప్పుడు విన్నాను ఈ మాట. లెమ్ము, తేజరీలు, రైజ్ అండ్ షైన్. అప్పుడు బ్యాంక్లో ఉన్నాను కదా, నాకేంటి ఈ మాట ఏంటి నాకు వినబడ్డది గట్టిగా. మా నాన్నగారి దగ్గర పోయి అడిగినాను. అప్పుడు ఆయన రెఫరెన్స్ తీసి చూపెట్టినాడు. ఎవడు? రైజ్ ఫర్ గాడ్. సరే, నీ పేరేంటమ్మా? చంద్రలీల గెట్స్ ద ప్రైజ్. ఏంటి రెఫరెన్స్ ఏంటి? ఆదికాండము 2:19. జాగ్రత్తగా వినాలి. 2 కళ్ళు, 2 చెవులు, కానీ నోరు ఒక్కటే. ఎందుకు? ఎక్కువ చూడాల, ఎక్కువ వినాలి, డబుల్ వినాలి, డబుల్ చూడాలి, సింగిల్ మాట మాట్లాడాలి. వెరీ గుడ్. అయితే మరి యేసు ప్రభు స్త్రీలను గొప్పగా చూస్తున్నాడు అనే అంశం మీద మాట్లాడుతున్నాను. యేసు ప్రభు మరి ఒక స్త్రీని ఆయన దగ్గర పట్టుకొచ్చినారు, లాక్కొని వచ్చినారు. సరే, రెఫరెన్స్ చెప్పండి, ప్రైజ్ ఇస్తా. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే తనకు ఆజ్ఞాపించాను కదా, మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, నీవేమి చెప్పుచున్నావు అని అడిగిరి. అంటే ఇంత అంటే పాపంలో పట్టబడిన స్త్రీ. అయితే అంటే నేను ఇప్పుడు వివరించాలి యేసు ప్రభు హౌ హీ డిఫెండ్స్ ఉమెన్. చూడండి, అక్కడ అచ్చచటామాంసి అత్తరు తెచ్చి పాదాలు వేస్తే ఇది 300 దినాలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటే, వాడికి బీదల మీద ఉన్న ప్రేమ కాదు, డబ్బు మీద ఉన్న ప్రేమ. వెరీ గుడ్. ఆ డబ్బు సంచి నుండి కాజేద్దామని చూస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీని ఏం చేసినాడు? డిఫెండ్ చేసినాడు అన్నమాట. పైగా ఒక మాట అంటాడు, సర్వలోకంలో సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడంతా ఈ స్త్రీని గురించి ప్రశంసింపబడుతుంది. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఈ స్త్రీని తీసుకొచ్చినారు అంటే యేసు ప్రభు స్త్రీలను పట్టించుకుంటాడని అర్థం అన్నమాట. అయితే ఈ స్త్రీని తీసుకొచ్చినారు, రాళ్ళు రువ్వి చంపాలంట. వీళ్ళంతా నీతిమంతులు. మరి స్త్రీ దొరికింది, దొరకని పురుషులు అక్కడే ఉన్నారు. వాళ్లే కదా వేషధారులు, వాళ్ళు నీతులు చెప్తున్నారు. కానీ ఈ స్త్రీని పాడు చేసింది ఎవరు? వాళ్ళే. రాళ్ళు పట్టుకొచ్చినారు. పైగా ఇలాగ చాలామంది ఉంటారు, జాగ్రత్త. నీ చుట్టూ నీతులు చెప్తారు, గోతులు తవ్వుతారు, నిన్ను పాడు చేస్తారు. పైగా వాళ్ళు భక్తులుగా నటిస్తారు.
జాగ్రత్త. విధవరాళ్ళ ఇండ్లు దిగమింగురాలు వస్తారంట. జాగ్రత్త అని సువార్తల్లో యేసు ప్రభు చెప్పినాడు. స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు వస్తారు. ఈ మధ్యలో ఒక స్త్రీ బెంగళూరు నుండి ప్రయాణం చేసి నా దగ్గరకు వచ్చింది 2 కుమారులతో. అయ్యో మేము మోసపోయినామమ్మా, మేము మోసపోయినామమ్మా, ఏడుస్తుంది, గుండె దడ వస్తుందమ్మా, మోసపోయింది, 58 లక్షలు మోసపోయినామా. ఎట్లా మోసపోయినావు? మా సంఘ కాపరమ్మ ప్రతిరోజు మా ఇంట్లో వచ్చి మీటింగ్ పెట్టేదమ్మా, ప్రార్థన చేసేది. మేము వ్యాపారం పెట్టుకున్నాం, వ్యాపారస్తులు. ఇప్పుడు కొంత, అప్పుడు కొంత, ఇప్పుడు కొంత మొత్తం వాళ్ళని దిగమింగేసినారు. 58 లక్షలు తీసుకున్నారు. అప్పుడైనా తెలియలేదా? ఆఖరికి బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ సంఘానికి వారు పోవడం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే వాడు దేవుణ్ణి అడగవాలి అని. స్త్రీలకు యాకోబు అదే సరే, మీకు రాంది ఒకటి అడుగుతా. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకం గల ఆత్మ, తెలివి వివేచన పుట్టించు ఆత్మ అతని మీద ఉండేను. చెప్పి ఇది ఎక్కడుంది? యెహోవా ఆత్మ అంటే ఏంటి? అల్లరి చేయడం కాదు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివి వివేచన పుట్టించు ఆత్మ అతని మీద ఉండేను. స్త్రీయా పురుషుడా చెప్పింది? ఇప్పుడు పురుషుడు చెప్తే క్వశ్చన్ ఇన్వాలిడ్. జ్ఞానం గురించి ఉన్న మాట. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవి. వెరీ గుడ్. విజయ గెట్స్ అనదర్ ప్రైజ్. కొలసి 2:3. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు. అయితే పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది. లోకరీతిగా ఉన్న జ్ఞానము దయ్యముల జ్ఞానము. ఏలైనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండును, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోపడినది, కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదైనది, నీతి ఫలము సమాధానమును చేయి వారికి సమాధానమందు విత్తబడును. 3 కరెక్టే. 17 కరెక్టే. వెరీ గుడ్ కల్పన. అంటే మనకు పైనుండి వచ్చే జ్ఞానం ప్రతి స్త్రీకి కావాలి. జ్ఞానం కావాలి. జ్ఞానము మరి కావాలి, ప్రేమ కావాలి. కుటుంబాన్ని రాణించాలంటే జ్ఞానం కలిగి ఆమె ఏం చేస్తుందంట? జీవమరణములు 4వ వశం, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలం తిందురు. రాంగ్. చెప్పమ్మా. సామెతలు ఎవరు చెప్పినారు ఇది? లాస్ట్ వన్ పేరు షర్మిల. సరే, వెరీ గుడ్. అంటే ఏంటి? మరి ఒక స్త్రీ జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, జ్ఞానం కలిగి నోరు తెరవాలి, వాక్య జ్ఞానం చేత దేవుని సేవ చేయాలి, దేనికి భయపడకుండా ఉండాలి, యేసు ప్రభు యొక్క శక్తిని గ్రహించాలి, ఆ పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకోవాలి, ఆటంకాల అడ్డులన్నీ ఎదురీతెయ్యాలి, ఏదొచ్చినా వాక్యం చేత ఛేదిస్తూ ముందుకు వెళ్ళాలి, ఇంటిని కాపాడుకోవాలి, భర్తను గౌరవించాలి, పిల్లల పట్ల ప్రేమ గలదై ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి, వాక్యానికి లోబడాలి. మేము ఏదైనా చేయగలం, ఎంతైనా చేయగలం అంటే కాదు. నీకు కొన్ని నియమాలు ఉన్నాయి. వాక్యానుసారంగా నువ్వు వెళ్తే కోన్ హై అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. హల్లెలూయా. నువ్వు వాక్యానుసారంగా పెద్దలను గౌరవించి, పురుషులను గౌరవించి, పురుషులకు ఇచ్చిన స్థానం ఇస్తూ. నేను ఈ 33 సంవత్సరాల రహస్యం ఏంటి సిస్టర్, మీరు ఇంత అమోఘమైన సేవ చేసినారు అంటారు. నాకు ఇంకా తృప్తి లేదు, ఇంకా చేయాలి. అయితే ఏంటి అంటే నేను పాటించిన వాక్యం. ఐ గేవ్ రెస్పెక్ట్ టు మెన్. మేము ఇంత పని చేస్తున్నాం, మీరెవరు నేను ఎప్పుడు అడగలేదు. నేను ఇంట్లో భర్తను గౌరవించడం నేర్చుకున్నాను. అప్పుడే అన్నీ అనుకూలంగా మారింది నా జీవితంలో. నాకు దేవుడు దర్శనం ఇచ్చినాడు, నేను పరిశుద్ధాత్మతో నింపబడినాను, యేసు ప్రభు నాకు తోడున్నాడు, నన్నెవడు అడుగుతాడు, ఇలా మాట్లాడలే. ఎప్పుడు సాధువైనట్టు మృదువైనట్టు అక్షయాలంకారము ధరించుకోవాలి. ఇట్టిది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఎక్కడుంది ఇది? సాధువైన 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు
మృదువైన ట్యూనైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఊరికే వాక్యం చెప్తే ఎవడు వింటాడు? నువ్వు వాక్యం చెప్తే. వాక్యం చెప్పేటోళ్ళు ఏం కరువు అయినారా? నీ ప్రవర్తన చూస్తారు ఫస్ట్. ఇంటిని ఏ విధంగా కట్టుకున్నావో చూస్తారు మొదట. నీ భర్తను ఏ విధంగా గౌరవిస్తున్నారో చూస్తారు. నీ ప్రజలు క్రమం నీ పిల్లలు త్రోవ తప్పుతున్నారో చూస్తారు. నువ్వు నిలబడి వాక్యం చెప్పినప్పుడు వేల కండ్లు నీ మీద ఉంటాయి, తుర్చి చూస్తారు అంతా. ఇవి చెప్పినట్టు చేస్తుందా లేదా అని. అంత సునాయాసమా దైవ కార్యాలు చేయడం? అందుకే మరి దేవుడు దర్శనమిస్తే తప్పకుండా మనకు కావలసిన పద్ధతులు కూడా ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. గాడ్ విల్ డెఫినెట్లీ యూజ్ విమెన్, బట్ విమెన్ షుడ్ ఒబే గాడ్స్ వర్డ్. సరే, యేసు ప్రభు ఒక ఇంటికి తరచుగా పోయేది విశ్రాంతి కొరకు. ఎక్కడ? మార్తా బెతనియా వెళ్ళేది. సరే, కూర్చున్నప్పుడు ఒక స్త్రీ పాదముల దగ్గర కూర్చొని, మరియా, ఈ వచనం ఎక్కడుందో చెప్పాలి. 38 చదవమా. యేసు పాదముల యొద్ద మరియా 39 ఏమనుంది? చదువు. 39. వెరీ గుడ్. చప్పట్లు మాత్రం కొడదాం, ప్రైజ్ ఇవ్వదు. గట్టి చప్పట్లు కొట్టండి. చాలా మరి టైం తీసుకున్నావు నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ పాయింట్ అవుట్ చేయడానికి. కాబట్టి ఓన్లీ క్లాప్స్, నో ప్రైజ్. సరే, ఇంకా అంటే ఈ మరియ మార్త ఇంటికి యేసు ప్రభు ఎందుకు తరచుగా వెళ్ళేది? కొత్తగా వింటున్నా. గ్రామం అంటే ఇష్టం. నేను అనుకున్నా మరియ మార్త అంటే లాజర్ అంటే ఇష్టం అనుకున్నా నేను. అంటే కొత్త రెవల్యూషన్ కూడా వస్తుందా మీకు? వాక్యంలో ఉంది, యేసు మరియను ప్రేమించాను, యేసు లాజర్ను ప్రేమించాను, యేసు మార్తను ప్రేమించాను, బెతనీని ప్రేమించాను నాకు తెలియదు. సరే, గుడ్ న్యూస్. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. సరే, మరి ఈమె అబ్రహాము కుమార్తె అని యేసుప్రభు ఆమె గురించి చెప్తాడు. ఎవరి గురించి? ఎక్కడుందమ్మా అంటే ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని అన్నది. ఓకే, చదువుతున్నాను. అంటే ఈ నడుము వంగిపోయిన స్త్రీ గురించి, ఇది ఎందుకు విశ్రాంతి దినము జరిగిందని ఆ సమాజ మందిరపు అధికారి అభ్యంతరం పలుకుతున్నాడు. 14వ వచనం చూడండి. లూకా సువార్త 13:14. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి, చాలా కోపం వస్తుంది కదా ఈ పురుషులకు అప్పుడప్పుడు, కోపంతో మండిపడి జనసమూహం చూసి పనిచేయదగిన 6 దినములు గలువు కనుక ఆ దినంలోనే వచ్చి స్వస్థత పొందుడి. ఏమన్నా కనికరం ఉందా ఈ అధికారికి? ఎన్ని సంవత్సరాలను బాధపడుతుంది? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండాను. సమాజ మందిర అధికారికి ఒక హృదయ కాఠిన్యం ఇక్కడ చూస్తున్నాం మనం. అరే, 18 సంవత్సరాల నుండి వస్తుంది సమాజ మందిరానికి. పాపం ఇన్ని ఏండ్ల నుండి దీర్ఘకాల వ్యాధితో బాధపడు దయ్యం పట్టిన స్త్రీ, శరీర రుగ్మతతో ఉంది. యేసయ్య బాగుపరిచినాడనే సంతోషం లేదు. మీరు పనిచేయగలిగిన దినాలు 6 ఉన్నాయి. 6 రోజుల్లో వచ్చి మీరు స్వస్థత పొందాలి. ఇది విశ్రాంతి దినం అనే అడ్డు పలుకుతున్నాడు. అప్పుడు కూడా యేసు ప్రభు ఆ స్త్రీ పక్షాన నిలబడినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మీలో ప్రతివాడును విశ్రాంతి దినం తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్దకు విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా ప్రభు అంటున్నాడు. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ, గట్టి చెప్దాం ఆ పదం, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి, నిన్ను ఎదిరించిన వారందరినీ ఏం చేస్తాడు యేసు ప్రభు? సిగ్గుపరుస్తాడు. జరిగిన కార్యములను బట్టి అక్కడ ఉన్న వారందరూ సంతోషించినారండి. అంటే ఎవరి పక్షాన నిలబడినాడు యేసు ప్రభు? ఆమెకి ఎంత గౌరవాన్ని ఇచ్చినాడు కదా. ఆమె ఆకృతిలో చూస్తే నడుము వంగిపోయి
ఆమెలో ఒక గొప్ప స్వభావం ఉంది, అది మీరు చెప్పాలి. ఏంటది? ఈ నడుము వంగిపోయిన స్త్రీ స్వస్థత పొందడానికి ఒక కారణం ఉంది, అది చెప్పాలి. విశ్వాసం. కరెక్టే, విశ్వాసం ఉన్నది. యాక్చువల్లీ యూద సాంప్రదాయం ప్రకారం మరి వారు ముందు వరుసలో ఉండరు స్త్రీలను చివరి వరుసలో వేస్తారు. పరదేశులు కూడా అయిపోయిన తర్వాత చివరి ఉంటారు స్త్రీలు. మరి ముందుకు వచ్చి బోధకుని స్థానానికి రావడానికి ఉన్న ఆధిక్యత వారికి లేదు. కానీ యేసు రమ్మనగానే ఆ స్త్రీ ఏం చేసింది? వచ్చింది. అదే ఆమె గొప్పతనం. రమ్మనగానే ఎలా పోవాలి? నడుమంతా వంగిపోయింది. ఇప్పుడు కులుకుతూ ఇట్లా నడుస్తుంటే అందరూ చూసి నవ్వుతారు. నేను పోను, నేను రాను, నేను రాను, నేను బొంబాయికి రాను అంటే పోతుందా? పోవాలంటే పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నన్ను పిలిచినాడు, నా చెయ్యి పట్టుకుంటాడు, నాకు స్వస్థతనిస్తాడు. ఎందుకు నవ్వుతున్నారు? జాయి అమ్మకి ఏం రాదనుకున్నారా? ఇవన్నీ తెలుసు, కానీ నేను ఎన్నుకున్నది ఇది. మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని, అవసరమైనది ఒక్కటే, అది ఆమె యొద్ద నుండి తీసుకుని. బాగా నవ్వినారు కొద్దిసేపు అయితే. దేవుని స్తోత్రం. అంటే హౌ హీ డిఫెండెడ్ దిస్ ఉమన్, హౌ షీ రిసీవ్డ్ ద హీలింగ్, దట్ సింప్లీ గ్రేట్. అంటే మరి యేసు ప్రభు సమాధి దగ్గర స్త్రీలు ఉన్నారు, పురుషులందరూ భయపడి పారిపోయినారు. యేసు రొమ్మున ఆనుకున్న ప్రియ శిష్యుడైన యోహాను కూడా పారిపోయినాడు. తర్వాత వచ్చినాడు మారుమనసు పొంది. కానీ అక్కడ నిలబడింది ఎవరో తెలుసా? సిలువ దగ్గర స్త్రీల జాబితా మీకు తెలుసు అవన్నీ. అయితే అక్కడ నిలబడినారంటే నాకు చాలా సంతోషం, ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆ చిత్రవద, ఆ పటు బాధ, ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలు వేలాడుతాం, మండు టెండలు. ఒకడు బల్లెముతో గుచ్చుతున్నాడు, ఒకడు ముండ్ల మకుటం వేసి అమరుస్తున్నాడు, ఒకడు వారుతో కొడుతున్నాడు, కొరడాతో దెబ్బలు కొడుతున్నాడు, 3 మేకల మీద ఆ సిలువ కొయ్య మీద వ్రేలం తీస్తున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు, ప్రభువును హేళన చేస్తున్నారు. అంటే అవన్నీ విత్స్టాండ్ చేయడానికి పురుషులకు కూడా ధైర్యం లేనప్పుడు ధైర్యం కలిగి నిలబడినారు. ఎవరు? స్త్రీలు. ఆ తల్లి కూడా నిలబడింది. అది ఇంకా ఆశ్చర్యం నాకు. ఎందుకంటే మన కన్న పిల్లలకి ఏదైనా సూది గుచ్చుకుంటే మన ఒళ్ళు జల్లుమంటుంది కదా, ఇంత రక్తం అంతా మరి ధారపోస్తూ ప్రభు ఏ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తుంటే ఆ తల్లి కూడా ఎంత మరి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, దాన్ని ఏమంటారో తెలుగులో, సమన్వయంతోనా ఏమంటారు? సమన్వయం. అంటే ఎంత చక్కగా ఆమె నిలబడి అవి అంటే తండ్రి చిత్తానికి తాను ఆమె అర్పించుకుంది. తర్వాత మనం చూస్తున్నాం, అంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం స్త్రీలుగా మనం సేవ చేస్తున్నాము, మన ఫలం ఎక్కడున్నది, మనల్ని నిందించేవారు ఎక్కువ ఉన్నారు, మనల్ని వేలు పెట్టి తిరస్కరించేవారు ఎక్కువ ఉన్నారు, తప్పులు పట్టేవారు ఎక్కువ ఉన్నారు, మనల్ని దూషించేవారు ఎక్కువ ఉన్నారు. కానీ నీకు నిజమైన ప్రేమ దేవుని యేసుప్రభు మీద ఉంటే, ఇఫ్ రియల్లీ లవ్ జీసస్, ప్రేమలో ఎప్పుడు భయం ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రేమలో భయం ఉండదు. ఇది చివరి క్వశ్చన్, ఇదైనాక నేను ఏ క్వశ్చన్ అడగను. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలు. ఎక్కడుంది చెప్పండి? ఫస్ట్ తప్పు. మీకు ఆల్రెడీ ప్రైజ్ వచ్చింది కదా, క్యాన్సిల్ చేస్తాను, రెడీగా ఉన్నాను. అది ఎవరు చెప్పినారు? వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. 18 కరెక్టా వర్స్? 1 యోహాను 4:18 చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలును. హల్లెలూయా. పేరు ఒకసారి చెప్పాము. ఇంతకుముందు నీకు ప్రైజ్ దొరకలేదు కదమ్మా. అంటే యేసు ప్రభు ఎంత అద్భుతమైన శక్తిని స్త్రీలకు ఇవ్వడం కానీ, పరామర్శించడం కానీ, రోగులను బాగు చేయడం కానీ, వారిని ప్రోత్సహించడం కానీ, వారిని వాడుకోవడం కానీ,
తన శిష్యరికంలో వారిని అనుమతించడం కానీ, ఉపచారం చేయడానికి వారిని ప్రోత్సహించడం కానీ, వారు పాదముల దగ్గర ఉండి ఆయన మాటలు వింటుంటే కూడా ప్రోత్సహించడం, పరామర్శించడం, మెచ్చుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే గ్రేట్ థింగ్స్ హీ హెస్ డన్ ఫర్ విమెన్. మరి పునరుద్ధానంలో మొట్టమొదటి ప్రత్యక్షత పురుషునికా స్త్రీకా? ఆమె పేరేంటి? ఈ మగ్దలేని మరియ జీవితాన్ని మార్చేసినాడు కదా యేసుప్రభు. 7 దయ్యముల చేత బాధపడిన ఒక స్త్రీ, అంటే పనికిరాని స్త్రీని పనికొచ్చే చారిత్రాత్మకమైన స్త్రీగా మార్చేసినాడు. ఓ పాట వచ్చింది కదా ఈ మధ్యలో, కథ మొత్తం వచ్చా పాట మీకు? కథ మొత్తం మారుస్తాడు, తలరాత కూడా ఏం చేస్తాడు? మార్చేస్తాడు. హల్లెలూయా. తర్వాత రెండో ప్రత్యక్షత కూడా కొంతమంది స్త్రీలకే ఇచ్చినాడు. మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. హల్లెలూయా. స్త్రీలను గొప్పగా చూసిన ప్రభు గురించి మేము వివరణంగా కొంత అచ్చట కొంత ఇచ్చట వాక్యం వెంబడి వాక్యాన్ని మేము తెరచి చూసి విశ్వసించగలిగినావు నాయన. నీకు స్తోత్రం. స్త్రీలను ప్రేమించినావు, స్త్రీలతో నీవు సమయం గడిపినావు. స్త్రీలు గొప్ప కార్యాలు చేయాలని నీ వద్దకు వచ్చినప్పుడు ఆటంకపరచలేదు. నీ తలను అభిషేకించడానికి కూడా అనుమతి ఇచ్చినావు, పాదాల మీద పడడానికి అనుమతి ఇచ్చినావు. బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అవి విన్నావు నాయన. ఒక స్త్రీ విధవరాలు తన ఏకైక కుమారుని కోల్పోయినప్పుడు నువ్వు పాడె యుద్ధకు పోయి పాడె ముట్టి ఆ కుమారుని బ్రతికించి ఆమెకు తిరిగి ఇచ్చినావు. ఎంత గొప్ప ప్రభువును మేము కలిగి ఉన్నాం. నువ్వు సత్యవంతుడవు తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు ప్రభువా. నేను నమ్ముకున్న వారు ఇంతవరకు పడిపోలేదు, చెడిపోలేదు ప్రభువా. ఈ దాసురాలు గత 33 సంవత్సరాల నీ పిలుపు విధేయురాలై నేను నమ్మినాను నాయన. ఈ క్షణం వరకు నేను నమ్మినాను. నా నమ్మకాన్ని ఎప్పుడు నువ్వు వమ్ము చేయలేదు ప్రభువా. నీవెంతో నేను ఊహించిన దానికంటే ఎక్కువగా నన్ను ప్రేమించినావు. నన్ను వాడుకున్నందుకు నేను స్తుతిస్తున్నాను. నన్ను వాడుకున్న దేవుడు ఈ స్త్రీలను కూడా మీరు వాడుకుంటారని నేను నమ్ముతున్నాను ప్రభువా. వారి అవసరతలు తీరుస్తామని నమ్ముతున్నాను తండ్రి. వారి శరీర రుగ్మతలన్నిటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో సమాధానం లేకుంటే సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారు చేసే ప్రార్థనలు విలువైంది నాయన. నువ్వు కన్నీళ్లు విడిచిన నేను చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదని సెలవిచ్చినావు తండ్రి. నీకు స్తోత్రం. ఒక స్త్రీ కార్చే కన్నీళ్లను నువ్వు లక్ష్య పెట్టే దేవుడు ప్రభువా తండ్రి. ఆనాడు బరువైన సిలువను మోస్తూ వెళ్ళినప్పుడు యెరూషలేము కుమార్తెలు రొమ్మ కొట్టుకొని ఏడుస్తూ ఉంటే వారి వైపు తిరిగి చూసి పటు బాధల్లో ఉన్న నీవు సిలువ మోస్తూ నేల మీద నడుస్తున్నావు, తొట్టిల్లుతున్నావు. ఆ సమయంలో కూడా స్త్రీలను నీవు పట్టించుకున్నావు ప్రభువా. వారు ఏడుస్తుంటే నువ్వు జాలి కలిగి వారి వైపు చూచి యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తం ఏడుమన్నావు. ఎంత గొప్ప మాట ప్రభువా. అవును తన్ని మాట మేము వినాలి నాయన. మా నిమిత్తం మేము ఏడవాలి, మా పిల్లల నిమిత్తం మేము ఏడవాలి. మాకు ఇచ్చిన మొట్టమొదటి కర్తవ్యం మా గృహాలు ప్రభువా. మా భర్త పిల్లలు ఎంతో ముఖ్యం ప్రభు. మా ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఉన్న జ్ఞానము అభిషేకం మాకు దయచేయండి. మొదట మేము ఇంట్లో గెలవాలి, తర్వాతనే మేము బయట గెలవాలి. కాబట్టి ప్రభువా నీ సువార్త మేము ప్రకటిస్తున్నప్పుడు ఎవరు మమ్మల్ని వేలు పెట్టి తిరస్కరించకుండా ప్రతి విషయంలో మాదిరి చూపెట్టడానికి ఉన్న కృప మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో వాక్యం విన్న ప్రతి స్త్రీని మీరు దీవించి ఆశీర్వదించి అభిషేకించి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. పైనుండి వచ్చే జ్ఞానంతో వారిని నింపండి నాయన. సాధువైనటు మృదువైనటు అక్షయాలంకారం ధరించుకోవడానికి కృప దయచేయండి. ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలదని సెలవిచ్చినావు. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. మా అవకతవకలన్నీ సరిచేసే గొప్ప దేవుడవు. నీ పాదాల మీద మేము పడినప్పుడు తను మా బలహీనతలన్నీ బలంగా మార్చే దేవుడవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం. పౌలు భక్తుడు సెలవిచ్చినట్టు నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు ప్రభువా. నాయన ప్రతి స్త్రీని మీరు తాకండి నాయన, ధైర్యపరచండి. 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీని నువ్వు లక్ష్య పెట్టినావు ప్రభువా. ఆమెను నిఠారుగా నిలబడమన్నప్పుడు ఆమె వెంటనే స్వస్థత పొందింది. దయ్యం పట్టిన స్త్రీ స్వస్థత పొందింది. రక్తస్రావం గల స్త్రీ స్వస్థత పొందింది. పేద విధవరాలు ప్రశంస పొందింది. నీ పాదాల దగ్గర వాక్యం వింటున్న ఆ స్త్రీని నువ్వు ప్రశంసించినావు. ఒక స్త్రీ వచ్చి నీ తల మీద అత్తరు పోస్తే కూడా నువ్వు ఆటంకపరచలేదు ప్రభువా. నీ పాదాల మీద పడిన పాపాత్మురాలను నువ్వు ఆటంకపరచలేదు.
నాయన ఎంతగా స్త్రీలను నువ్వు ప్రేమించినావు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ లార్డ్. ఏ పక్షపాతం నీలో లేదు ప్రభువా. నువ్వు ఈ లోకానికి రావడానికి తండ్రి అయిన దేవుడు మరియను ఎన్నుకున్నాడు. అవును తండ్రి, లోకరక్షకుడు ఉదయించాలంటే ఒక స్త్రీ అవసరమైంది. నాయనా నీకు స్తోత్రం. సంఘమంతా వధు సంఘంగా మార్చబడాలని ప్రభా నీ రాకడలో మేమందరము తండ్రి ప్రభా మచ్చ ముడత కళంకము లేని వధు సంఘంగా మేము మారి నీ ప్రత్యక్షత మేము అనుభవించాలని వచ్చిన బిడ్డలందరినీ దీవించి వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు ఉత్తేజపరిచి తండ్రి మీరు ఇచ్చిన బాధ్యతలని సక్రమంగా నెరవేర్చి వాక్యానుసారమైన జీవితము దయచేసి వారిలో ఉన్న తండ్రి కొదువులన్నీ తీర్చినైనా నీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధమైన సేవను వారికి అనుగ్రహించమని లోకమంతా యేసు రక్షకుడని చాటించదనుకున్న ధైర్యము దయచేయమని, ప్రేమ దయచేయమని, శక్తిని దయచేయమని, వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. నా కొరకు కూడా మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండండి. మీకందరికీ నా వందనాలు. కూర్చోండి దయచేసి.